హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లావణ్య, మియాపూర్ నుంచి వస్తున్నారు. హాయ్ లావణ్య. హాయ్ సార్. ఎలా జరుగుతుంది వర్క్ షాప్? ఎలా తెలిసింది? అండ్ ఇన్ ఫ్యూచర్‌లో ఇండస్ట్రీలో అవకాశాలొస్తే వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ మా అకాడమీ ఇస్తుందా? రేపొద్దున మా తరపున కొన్ని వర్క్స్ కానీ, ఇండస్ట్రీ తరపున గాని వర్క్స్ మీకు గనక ఇస్తే మీరు దాంట్లో పాల్గొనడానికి ఈ అకాడమీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? యెస్ సార్. నాకు ఈ అకాడమీ కోసం మా అక్క చెప్పింది సార్. తన ద్వారా నేను రావడం జరిగింది. కానీ ఫస్ట్‌లో నా మీద నాకే కొంచెం నమ్మకం లేకుండేది. మీరు ఈ అకాడమీలో జాయిన్ అయ్యాక నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మీరు చాలా చెప్తారు సార్. మీ మీ మాటల ద్వారా నేను చాలా ఇన్‌స్పైర్ అయితున్నాను. నాకు చాలా నచ్చింది సార్. నాకేమన్నా మీరు ఆఫర్స్ వస్తాయి, ఛాన్సెస్ ఇస్తారని నాకు పక్కా నమ్మకం సార్. మీరు చాలా చెప్తారు. అంటే అవకాశాలు ఎవ్వరు కూడా ఇస్తామని పక్కాగా చెప్పరు. ఎందుకంటే ఐయామ్ ఆల్సో ఒక స్టూడెంట్. 2006లో నేను కూడా ఒక స్టూడెంటే. అవకాశాలు ఇస్తానని ఎవరు చెప్పరమ్మా. కాకపోతే మనం మీ టాలెంట్‌కి అనుగుణంగా ఎక్కడో చోట రిక్వెస్టబుల్ చేసి కొన్ని వర్క్స్ ఇప్పించడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప అవకాశాలు కాదు. ఎందుకంటే మేమే మీకు గురువులుగా ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్తున్న మేమే ఒక దగ్గర నుంచి టాలెంట్ నేర్చుకొని అక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా లావణ్య ఒక హార్డ్ వర్క్ చేస్తుంది. అంటే ముందు వచ్చిన దానికి, ఇప్పుడున్న దానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజులు అయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా తనకు ఒక అనుభవం వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ తనే సొంతంగా అవకాశాలను సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎదుగుతుందని నేను అందరికీ చెప్తున్నాను కాబట్టి, కాస్త లావణ్య టైమ్ సార్. ఇస్తే సక్సెస్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి మంచి అవకాశాలున్న ఇండస్ట్రీ కాబట్టి కాస్త మనం ఎదిగేటప్పుడు కొంత ఓపికగా టైం పెట్టుకుంటే డెఫినెట్లీ ఆబ్వియస్లీ ముందు తరం విద్యార్థులుగా అలాగే మీరు కూడా వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇదండి లావణ్య మనకు అకాడమీలో జాయిన్ అయ్యి తన ఉద్దేశాన్ని మీ అందరూ కూడా తెలియజేసింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థాంక్ యూ లావణ్య. సార్.